వెల్కమ్ బ్యాక్. మేడారం సమ్మక్క సారాలమ్మ ఆలయంకు మహర్దశ వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర ప్రాంగణం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే ఈ వనదేవతల జాతర కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 250 కోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు సమ్మక్క సారలమ్మ మహాజాతర వరకు పనులన్నీ కూడా పూర్తి కానున్నాయి. మేడారం జాతర చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసేలా వనదేవతల గద్దెలు, జంపన్నవాగు ఆధునీకరణ పనులు తరతరాలు నిలిచేలా ప్రభుత్వం సిద్ధం చేసింది. దశాబ్దాల కాలం నుంచి బుధ, గురు, శుక్ర, శనివారాల్లో మేడారం జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మహాజాతరను తెలంగాణ కుంభమేళాగా పిలుస్తారు. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు దేశవ్యాప్తంగా తరలివస్తారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే జాతరకు ఈసారి మేడారం పునర్నిర్మాణ పనుల వలన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మేడారం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నాటి మేడారానికి నేటి మేడారానికి ఎంతో తేడా కనిపిస్తోంది. ఆదివాసీ పెద్దలు, పూజారుల సంఘం సంపూర్ణ ఆమోదంతోనే మేడారం అభివృద్ధి పునర్నిర్మాణ పనులు జరిగాయి. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈసారి ఆధునిక సాంకేతికత హంగులతో జరగనుంది. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగే జాతరకు ఈసారి మేడారం పునర్నిర్మాణ పనుల వలన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మేడారం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నాటి మేడారానికి నేటి మేడారానికి ఎంతో తేడా కనిపిస్తోంది. ఆదివాసీ పెద్దలు, పూజారుల సంఘం సంపూర్ణ ఆమోదంతోనే మేడారం అభివృద్ధి పునర్నిర్మాణ పనులు జరిగాయి. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈసారి ఆధునిక సాంకేతిక హంగులతో జరగనుంది. ప్రభుత్వం, పోలీస్ శాఖ మునుపెన్నడూ లేని విధంగా కృత్రిమ మేధ ఆధారిత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రతా వ్యవస్థ పనితీరును పరిశీలించారు. జాతర భద్రత కోసం మేడారం 2.0 పేరుతో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా టీజీ క్వెస్ట్ అనే ఏఐ డ్రోన్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఇవి దాదాపు 30 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ మార్గాలపై గగనతలం నుంచి నిరంతరం నిఘా ఉంచుతాయి. వీటితో పాటు ఆకాశంలో ఎగిరే హీలియం బెలూన్లకు పాన్ టిల్ట్ జూమ్ కెమెరాలను అమర్చారు. మేడారం గద్దెల చుట్టూ నిర్మించిన 32 గ్రానైట్ పిల్లర్లపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను తీర్చిదిద్దారు.
మార్బుల్ శిలలతో గద్దెలు, జంపన్నవాగు సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థలు, ఫ్లడ్ మేనేజ్మెంట్, 60 అడుగుల నుంచి 4 లైన్లకు రోడ్ల విస్తరణ, క్యూ లైన్లు, సత్రాలు, వాచ్ టవర్లు, గ్రీనరీ పనులు జరిగాయి. జాతర సజావుగా జరిగేందుకు మహాకుంభమేళాలో భాగస్వాములైన నిపుణుల బృందం మేడారానికి చేరుకుంది. జాతర జరిగే ప్రాంతం, అక్కడికి దారితీసే మార్గాలు, జాతర రద్దీ ఉండే ఉప ఆలయాలను సందర్శించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఈసారి జాతరకు వచ్చే భక్తులకు పార్కింగ్ సమస్య తలెత్తకుండా గద్దెల సమీపంలోనే ఏకకాలంలో వేల వాహనాల పార్కింగ్కు అధికారులు చర్యలు చేపట్టారు. గత జాతరలో వేలాది మంది తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి వోడాఫోన్ ఐడియా సహకారంతో జియో ట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు పోలీసులు. పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్ల వద్ద వృద్ధులు, పిల్లల వివరాలు నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ ఉండే జియో ట్యాగ్ ను చేతికి కడతారు. ఒకవేళ వారు తప్పిపోతే ఈ ట్యాగ్ ను స్కాన్ చేయడం ద్వారా వారి వివరాలు సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించవచ్చు. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలోనూ అమలు చేస్తున్నారు.